సంచలనం రేపిన 13 ఏళ్ల చిన్నారి పూర్ణిమ సాయి మిస్సింగ్ కేసులో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. పూర్ణిమ అదృశ్యమై ఇప్పటికి 2 వారాలైంది. 14 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు. పూర్ణిమ ఎక్కడుందో ఎలా ఉందో తెలియక కన్నవాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ బంగారు తల్లిని ఎవరైనా నిర్బంధించారా అనే అనుమానంతో హడలిపోతున్నారు. మిస్సింగ్తో పాటు పూర్ణిమ ఆచూకీ దొరకకపోవడం వెనుక ఏమిటి మిస్టరీ? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. పూర్ణిమ సాయి బడికని బయలుదేరిన బంగారు తల్లి బూచాళ్ల బారిన పడిందా? రోజులు గడుస్తున్నాయి. 2 వారాలైనా పూర్ణిమ ఆచూకీ ఇంకా దొరకలేదు. హైదరాబాదు వాజ్పేయిలో ఉంటున్న నాగరాజు విజయ్ కుమార్ల పెద్ద కూతురు పూర్ణిమ సాయి ఈ నెల 7న అదృశ్యమైంది. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఆమె ఆచూకీ కోసం 14 స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు. కానీ ఇంతవరకు పూర్ణిమ ఎక్కడుందో ఎలా ఉందో చిన్న క్లూ కూడా దొరకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఈ నెల 7న పూర్ణిమ స్కూల్కు వెడుతున్న దృశ్యాలు ఇంటి దగ్గర సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. పేరెంట్స్ కూడా ఆమె స్కూలుకు వెళ్ళిందనుకున్నారు. కానీ పూర్ణిమ స్కూలుకు రాలేదని నిర్వాహకులు ఫోన్ చేయడంతో వారి గుండె ఆగినంత పనైంది. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. ఇది జరిగి 2 వారాలైంది. అప్పటి నుంచి ప్రతి నిత్యం ప్రతి క్షణం పూర్ణిమ జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతోంది. తమ కూతురు వస్తుందని, కనీసం ఫోన్ చేస్తుందని కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు. దయచేసి పాప ఎక్కడ కనిపించినా కానీ నాకెందుకని మాత్రం వదిలేయొద్దండి. మీకు చేతులెత్తి అన్నం పెడతాను. దయచేసి పాప కోసం మేము అల్లాడిపోతున్నాము. అసలు అన్ని రోజుల నుంచి మాకు తిండి నిద్ర లేదు. ఎక్కడ కనిపించినా కానీ పాప చిన్న ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి కానీ మాకైనా సరే ఫోన్ చేసి ఒకసారి చెప్తే మేము మా పాపను మేము తెచ్చుకుంటామండి. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. మాకు కావాల్సింది ఇప్పుడు మా పాప. కన్ను మూసినా తెరిచినా పూర్ణిమ జ్ఞాపకాలే. ఆమె ఇంట్లోనే ఉందని, రూమ్లో చెల్లెడితో ఆడుతున్నట్లు పోట్లాడుతున్నట్టుగా ఉందంటున్నారు. పూర్ణిమకు స్కూల్ ఫ్రెండ్స్ తప్ప మరెవరితో ఎలాంటి స్నేహాలు లేవంటున్నారు. చెల్లెడితోనే ఎక్కువగా గడిపేదని, ఎవరి మాటలు నమ్మొద్దని ఆమెకు ఎన్నో జాగ్రత్తలు చెప్పేదంటున్నారు. నేను తను ఉన్న రూమ్లోకి వెళ్ళడానికి నాకు భయంగా ఉందండి. నేను సోఫాలోనే పడుకుంటున్నాను. తను ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా తీసుకొచ్చి చెప్తారేమో ఆశతో బతుకుతున్నాం మేము 4 ఉండే ఫ్యామిలీలో ఒక అమ్మాయి మిస్ అయిందంటే అది అసలు ఊహించుకోవడానికి అసలు ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లేదు మాకు. అసలు ఏంటి మా పరిస్థితి ఏంటనేది కూడా తెలియట్లేదండి. అసలు తమ బిడ్డ ఏదో ఆపదలో చిక్కుకుందని వాపోయారు పూర్ణిమ తండ్రి నాగరాజు. తాను ఎక్కడున్నా కనీసం తమకు ఫోన్ చేసేదంటున్నారు. పూర్ణిమ నుంచి ఫోన్ రాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎవరైనా పూర్ణిమను మాయమాటలతో మోసం చేసి నిర్బంధించారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. ఆ అమ్మాయి బయట ఉంటే మొత్తం ఎప్పటికీ ఫోన్ చేస్తాను. మాకు ఎక్కడో ఇరుక్కుపోయిందేమో అనిపిస్తుందండి. అట్లా బయట రాకుండా అంటే ఇంత పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత మీడియా ఇంత హంగామా ఇంత చేసిన తర్వాత కూడా ఏంటో అర్థం కావట్లేదండి అసలు. అదేనండి. అదే ఇంకెవరైనా పొరపాటుని ఈ TV9 ద్వారా ఎవరైనా చూసుంటే ఇప్పుడు మీకు ఏమైనా భయం అనిపిస్తే మాకు నెంబర్లు ఉన్నాయి, మాకు కాల్ చేయండి. మీ పేర్లు ఎవరు బయట పెట్టం, మీకు మీ చేతిలో దండం పెట్టుకుంటాం. ఎందుకంటే ఇంక చెప్పదలసింది ఏంటి. మరోవైపు పూర్ణిమ ఆచూకీ కోసం 14 పోలీసు బృందాలు ఇప్పటికే చెన్నై, తిరుపతి, విజయవాడ, యానాం, షిరిడి, రాజమండ్రి, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాల్లో గాలించారు. 14 స్పెషల్ టీమ్స్తో ముమ్మరంగా గాలించాయి. కానీ పూర్ణిమ ఆచూకీకి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు. మేము మా పొద్దు 100% అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు 14 ట్రిపులు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకా 7 ట్రిపులు తిరుగుతాం, దాని మీద తిరుగుతూనే ఉన్నారు. ఇంకా కూడా స్టిల్ అన్ని సిటీలో ఉన్న ఆర్టీసీ బస్సులు కూడా ప్రతి డిపోలో వెతికిచ్చినాం. అమ్మాయికి ఆ రోజు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత నిజాంపేట చౌరస్తాలో మాకు రన్నింగ్లో వెళ్తూ ఉంటే అది బస్సు ఎక్కిందని మాకు అనుమానం ఉండే. 9 to 8:30 నుంచి 9:30 వరకు 8:05 వరకు ఉన్న బస్సులన్నీ కూడా మేము చెక్ చేసి అన్ని బస్ డిపోలు కూడా పంపించేసినాం. అంతటా ఫోటో షేర్ చేసినాం. ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు. మాయమాటలు చెప్పి ఎవరైనా పూర్ణిమను ఎటైనా తీసుకెళ్లారా, నిర్బంధించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్టరీగా మారిన ఈ మిస్సింగ్ కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. మరోవైపు పూర్ణిమ జాడ కోసం కన్నవాళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎక్కడున్నా తమ బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుతున్నారు. ఎవరికైనా ఎక్కడైనా పూర్ణిమ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.